హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ ప్రదీప్ చింత గారు ఫ్రమ్ యూకే. నమస్తే సార్. నమస్తే అమర్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం. మైరా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మైరా మీడియా ప్రేక్షకులకి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, అంటే వైసీపీలో రాజీనామా లేదంటే రాజకీయాలకు గుడ్ బై చేస్తున్నాను అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారి ట్వీట్ ఈ రోజు రాజ్యసభకు సంబంధించినటువంటి స్పీకర్ ని కలిసి స్పీకర్ ఫార్మాట్ లో ఆయన ఒక రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీలో? ఈ స్టెప్ ఎటు దారి తీస్తుందంటే ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్సీపీలో ఏమీ జరగదండి. పార్టీ అన్నది కార్యకర్తలది. అఫ్ కోర్స్ కార్యకర్తలకు అన్యాయం జరిగినచ్చు, కార్యకర్తలకు మోసం జరిగినచ్చు, కానీ కార్యకర్త ఉన్నంత కాలం పార్టీ అనేది ఉంటది. ఇక్కడ తప్పకుండా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీకి చేసిన సేవల్ని ఎవరు మర్చిపోరు. అండ్ విజయసాయి రెడ్డి గారు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటాను అన్నారు. అండ్ ఇందాకే మీరు అన్నట్లు ఢిల్లీలో కొంచెం ప్రెస్ మీట్ కొద్దిగా చూశాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, కేవలం నా వ్యక్తిగత కారణాలతో నాకు ఓపిక అయిపోయి నేను రాజీనామా చేస్తున్నాను అన్నట్లు చెప్పారు. రాజీనామాను కూడా వైస్ ప్రెసిడెంట్ గారికి సమర్పించారు. సో ఇక్కడ మనం టైమింగ్ ఒకటి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడనో రాజకీయాలకు దూరం అవుతున్నాడనో మనం విజయసాయి రెడ్డి గారిని ఏమీ నిందించాల్సిన అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు. విజయసాయి రెడ్డి గారు పార్టీకి ఎంతో చేశారు, అది ఎప్పటికీ మేము గుర్తు పెట్టుకుంటాము. అండ్ పార్టీకి ఎంతో లాయల్ గా ఉన్నారు. అంటే రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేని అనుబంధం సాయిరెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఎంతో కాలంగా వారు ఆడిటర్ గా పనిచేస్తున్నారు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, అంత ముందు చూసుకుంటే వాళ్ళ నాన్నగారితో కావచ్చు, అంత ముందు చూసుకుంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా ఆ ఫ్యామిలీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం చాలా డిఫరెంట్. ఇక్కడ అంటే గమనించాల్సింది ఏంటంటే అమర్, నీ మీదో నా మీదో ఒత్తిళ్లు ఉండవు, నీ మీదో నా మీదో కేసులు ఉండవు, నీ మీదో నా మీదో బీజేపీ వాళ్ళు వచ్చేసి ఒత్తిడి చేయరు, బీజేపీ కానీ ఇంకొకరు కానీ. కానీ సాయిరెడ్డి గారి మీద ఎందుకు ఆయన ఒత్తిళ్లు లేవంటున్నారు. కానీ ఇప్పుడు వ్యాపారస్తులకి, మరి ముఖ్యంగా వ్యాపారం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళందరికీ ఈ ఒత్తిళ్లు అన్నవి కామన్. ప్లస్ ఎక్కడ ఈ ఒత్తిళ్లు ఉంటాయి అంటే సంఖ్యాబలం ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ మనం పెంచుకోవాలన్న తాపత్రయం బీజేపీ వాళ్ళకి కనిపిస్తుంది. అంటే బీజేపీ పొజిషన్ లో ఏ పార్టీ ఉంటే అట్లా చేస్తారు, కానీ బీజేపీ వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా చేస్తారు, చెప్పి చేస్తారు. ఇప్పుడు నేను కొడుతున్నా నిన్న అని చెప్పి కొడతారు వాళ్ళు. ఇప్పుడు చక్కటి ఉదాహరణ మన సీఎం రమేష్, ఆయన ఇంటిపై హైదరాబాద్ లో ఐటీనో ఈడీనో రైడ్స్ చేశారు. తర్వాత అతను బీజేపీకి వెళ్ళాడు. ఇంతవరకు ఏమైంది ఆ రైట్స్? మన తర్వాత ఏమైనా జరిగిందా? పైగా రాజ్యసభ నుంచి డైరెక్ట్ ఎంపీ అయ్యారు, ఇప్పుడు లోక్సభ ఎంపీ అయ్యారు. ఆ ఎంపీ అవ్వడం కూడా నాకు వచ్చేది 1,60,000 మెజార్టీ, ఎంత పందెం పెట్టుకుంటారో పెట్టుకోండి, నాకు వచ్చేది 1,60,000 మెజార్టీ, ఎంత పందెం పెట్టుకుంటారని ప్రజలకు చెప్పి, ఆయన రాయలసీమ అయితే ఆయన పై పోటీ చేసి ఉత్తరాంధ్రలో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అమర్, ఇది వాస్తవం కూడా, ఆయన డైరెక్ట్ నాకు 1,60,000 మెజార్టీ వస్తుంది, దాని తర్వాతనే మీరు పందాలు పెట్టుకోవడానికి ఓపెన్ గా చెప్పాడంట అందరికి. వాళ్ళు పందాలు పెట్టుకుని వాళ్ళు గెలిచారు కూడా. ఓకే, ఇప్పుడు సీఎం రమేష్ మా ఊరికి 10 కిలోమీటర్లు పక్కనబ్బా, మా ఊర్లో రాయి వేస్తే వాళ్ళ ఊర్లో పడుతుంది, పెద్ద దూరమేం కాదు. సో అతను మా జిల్లాలో పోటీ చేస్తే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు కూడా ఓట్లేరు. ఎవరు కూడా వాళ్ళకి రాజకీయంగా అంటే ప్రజల్లో ఉండి రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు. అటువంటి వాడు వచ్చేసి గెలవడం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఆ కేసులు ఏమైనా అనేది నేను అంటున్నా. ఇప్పుడు అమిత్ షా గారికి ఒక అలవాటు ఉంది, ఎవరైనా ఏదైనా ఉంటే ఫస్ట్ వాళ్ళు ఏదైనా మనం అపోజిట్ గా మాట్లాడితే డైరెక్ట్ ఈడీనో ఐటీ రైట్స్ ఏవో డైరెక్ట్ చేయిస్తాడు ఆయన. ఓకే, వ్యాపారాలు ఉన్న వాళ్ళకి. అది ఒకటే రెండా ఎన్ని ఇన్సిడెంట్ లో చూసినాం మనం. ఇప్పుడు 2019 ఎలక్షన్లు అయిపోతేనే సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఎందుకు వెళ్ళారు? వాళ్ళకి టీడీపీలో నచ్చక వెళ్ళారా, లేకపోతే టీడీపీ బాగలేదని వెళ్ళారా? ఇప్పుడు టీజీ వెంకటేష్ బీజేపీలో ఉన్నాడు, టీజీ భరత్ టీడీపీలో మంత్రి, ఆయన టీజీ విశ్వప్రసాద్ జనసేన పార్టీలో ఉన్నాడు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కడు ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, కుటుంబం అంతా సేఫ్. ఇప్పుడు జనరల్ గా అలాంటి వాళ్ళందరూ బిజినెస్ కోసమో, లేదంటే వాళ్ళ మీద ఉన్నటువంటి దత్తుల కోసమో, లేదా వాళ్ళు సంపాదించుకునో, లేకపోతే అక్రమార్జనలో దాచుకోవడానికో, లేదా వాటిని భద్రపరచుకోవడానికో ఒత్తిడికి తలొగ్గారనుకోవచ్చు. కానీ ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనా కూడా, ఎన్నో కష్టాల్లో నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కావచ్చు, ఆ ఫ్యామిలీకి అలాగే అండగా ఉంటూ వస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు బీజేపీకి తలగ్గాల్సిన పరిస్థితి వచ్చిందా, లేదు నిజంగా తలగ్గేటువంటి వ్యక్తిత్వమైన వాళ్ళది అంటే ఏం చెప్తారు సార్ అసలు? అదే నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించింది అమర్. నేను ట్వీట్ చేసింది కూడా అదే. నేను షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను. అంటే
అవుట్ ఆఫ్ నోవేర్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ స్తబ్దుగా ఉన్నారు, గత 6-8 నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనట్లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. ఉమ్, తర్వాత ఎవరైనా కానీ కొంచెం గ్యాప్ తీసుకొని వద్దాము, మాట్లాడదాం అనే ఉద్దేశాలు కూడా ఉంటాయి. కానీ ఇంతగా ఏం ప్రభావితం చేసింది అన్నదే నాకు కూడా అంతు చిక్కని ప్రశ్న. ఒకటి, మా పార్టీ పరంగా అయితే నేను చెప్పగలను, ఎందుకంటే కొంచెం పార్టీలో ఉన్న పరిచయాలు మనకు తెలుస్తాయి కాబట్టి. ఉమ్, పార్టీలో అంతగా అంటే మరి ముఖ్యంగా అధ్యక్షుల వారికి అండ్ సాయిరెడ్డి గారికి అంతగా అంతర్ముందు అయితే నేను అనుకోను. వారికి ఉమ్, సఖ్యత ఉంది. నిన్న కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉండాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు, నా లాంటి నాయకులు పోయినా 1000 మంది వస్తారు, అది ఇది అని చెప్తున్నారు సాయిరెడ్డి గారు. ఉమ్, ఇక్కడ అంతగా వారి మధ్య అంతరం ఏర్పడిందని నేను అనుకోవట్లేదు. అండ్ ఆల్సో నాకు ఉన్న సమాచారం ప్రకారం రాజీనామా చేసేకి ముందు జగన్మోహన్ రెడ్డి గారితో సాయిరెడ్డి గారు మాట్లాడారన్నది కూడా నాకు ఎవరో చెప్తే నాకు తెలిసింది. ఉమ్. అంటే ఇలా మాట్లాడారా లేదా అన్నది చెప్పగలిగేది ఇద్దరు సాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి బట్ గారు మాట్లాడారు అన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా Okay. ఎవరైనా అండి, అది మినిమం కర్టసీ. అంటే పార్టీ అధ్యక్షులు వారితో చెప్పి తర్వాత, ఇప్పుడు ఇందాక ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, నువ్వు క్రికెటర్ అవ్వాలనుకో, నువ్వు గల్లీ క్రికెట్ ఆడాలి, మండల లెవెల్, డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్, రంజీ ట్రోఫీ, ఐపీఎల్ ఎన్ని ఆడిన తర్వాత సెలెక్ట్ చేస్తే నువ్వు ఇంటర్నేషనల్ ఆడతావు. అవును. కానీ రిటైర్ అవ్వడం అనేది నీ చేతిలో ఉంటుంది. ఉమ్, ఇంకా నా వల్ల కాదు, నేను కొట్టలేను, పరుగులు చేయలేను, నాకు వయసు అయిపోయింది, ఓపిక లేదు, అది ఇది అనుకున్నప్పుడు అది నీ ఇష్టం. ఉమ్, సో సాయిరెడ్డి గారికి కూడా ఇప్పుడు ఓపిక అయిపోయిందా, ఒత్తిళ్లు తలొగ్గి చేశారా అన్నది వారే చెప్తారు తొందరలోనే. బట్ నాకు తెలిసినంత వరకు సాయిరెడ్డి గారు ఒత్తిళ్లకు తలొగ్గే, అంటే ఒత్తిళ్లకు తలొగ్గే అంటే ఆయనకేం గట్టిగా లేడా, క్యారెక్టర్ గట్టిది కాదా, మానసికంగా స్ట్రాంగ్ గా లేరా అంటే ఉన్నారు. బట్ ఆ టైమింగ్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది అమర్, లైక్ యూనో, అధ్యక్షుల వారు దేశంలో లేనప్పుడు వచ్చిన తర్వాత చర్చించైనా మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు. ఉమ్, ఇంత ఆగమేఘాల మీద నిన్న చెప్పేసి ఈ రోజు రాజీనామా చేయాల్సినంత అవసరం అయితే లేదనేది నా అభిప్రాయం. అంటే ఇది ఎంత ఎంత ఒత్తిళ్లున్నా ఏమన్నా కానీ ఆ డే టు టైం ఫిక్స్ చేసింది కూడా ఉమ్, అవతలి వాళ్ళు ఫిక్స్ చేస్తేనే ఈయన చేశాడనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కానీ పార్టీ మారుతారంటే కొన్ని చర్చలు జరుగుతాయి. నీకేంటి నాకేంటి అన్న చర్చలు జరిగి భరోసాలు తీసుకొని, ఇప్పుడు ఎలక్షన్ టైం అనుకో, నాకు ఎమ్మెల్యే ఇస్తావా, ఎంపీ ఇస్తావా, నా కొడుకు ఇస్తావా, నా మనవడికి ఇవన్నీ చర్చలు జరిగి వాళ్ళు కూడా నువ్వు ఇట్లా చేయి అట్లా చేయని పార్టీ చెప్తుంది. ఈ పార్టీలో చేరేవాళ్ళు ఇవన్నీ జరిగే ప్రక్రియ. ఇప్పుడు సాయిరెడ్డి గారి విషయంలో నేనేమనుకున్నానంటే, సాయిరెడ్డి గారు ఏం డిమాండ్లు పెట్టారనేది ఒక నిమిషం పక్కన పెడితే, నేను వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము టైం చెప్తాం, ఆ టైంలో నువ్వు రాజీనామా చేయి, ఊరికే నీ ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేయకు, నేను టైం చెప్తాం, నేను డేట్ చెప్తాం. అందుకోసమనే ఈ రోజు చేసింటారనేది నాకు. ఎందుకంటే దావోస్ నుంచి ఏమొచ్చినా ఏం రాలేదు ఏంది అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఏదో చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా ఈ రోజు 50 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పిన ఆశ్చర్యపో, ఏదో ప్రెస్ మీట్ ఉందంట చంద్రబాబు నాయుడు దావోస్ లో ఏం చేసినాడని చెప్పడానికి. ఆ సందర్భము ఇప్పుడు చేయించారా అన్నది ఒక నాకైతే ఉంది. నాకు కూడా అనిపిస్తుంది. నేను 2 రోజుల క్రితమే అన్నాను. ఇప్పుడు ఈయన రాజీనామా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, లేదంటే బీజేపీ నుంచి మోడీ గారు ఉన్నారా? చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఆయన అలాగే ఉంచనివ్వండి, మీరు రాజీనామా చేయించొద్దు అని చెప్పింటాడు చంద్రబాబు. ఓకే. ఎందుకంటే చంద్రబాబుకు దీనివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ఇప్పుడు 200% చంద్రబాబు పార్టీలోకి వెళ్ళి అయితే విజయసాయి రెడ్డి చేరాడు. ఒకవేళ తన నిర్ణయాన్ని మార్చుకొని పునఃసమీక్షించుకొని, నేను వ్యవసాయం నాకు బోరు కొట్టింది, మళ్ళీ నేను రాజకీయాలు చేస్తా అన్నా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి అయితే వెళ్ళడు, బీజేపీ దగ్గరికే వెళ్తాడు మాక్సిమం. వెళ్తే అంటే రేపు పొద్దున వల్ల బీజేపీ తరఫున ఎంపీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ 3 ఏళ్ల కాలం రాజ్యసభకు. ఇప్పుడు బీజేపీకి దావోస్ నుంచి 0తో రిటర్న్ వచ్చారు, దానికి సంబంధించినటువంటి కవర్ చేయాల్సిన అవసరం, చంద్రబాబు గారిని కవర్ చేయాల్సిన అవసరం బీజేపీకి ఉందంటారా? ఇప్పుడు 2 వర్గాల వాళ్ళకి సర్ది చెప్పినట్టు అయింది కదబ్బా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, మీరు అతన్ని రాజీనామా చేయొద్దని చెప్పండి, మీ పార్టీలోకి తీసుకోవద్దని, లేకపోతే మీరు వాళ్ళు కలిసి మాట్లాడుకోవద్దు, చర్చలు వద్దని చంద్రబాబు చెప్పింటారు. సరే అబ్బా, ఏదో చేస్తున్నాం కదా, నీకేం కావాలా, ఓకే, నీకు దావోస్ లో పెట్టుబడులు రాలేదు కదా, సరే ఈ రోజు చేయమని చెప్తాం, నువ్వు హ్యాపీగా ఉంటావు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్తాను చూడండి, రాజకీయంగా ఒక అడుగు పడింది అంటే వ్రతం చెడినా ఫలితం ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు సాయిరెడ్డి గారికి రాజీనామా చేయడమో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళడం వారికేం ఇష్టం ఉంటుంది, నా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంత అనుబంధం పెట్టుకొని ఇంత వెళ్ళాలంటే వారు కూడా అది ఏదో అంత ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఎంతో ఆలోచించి, ఎంతో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి, ప్లాన్ బి, సి, డి ఇవన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏది ఒత్తిళ్ల కారణంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా వాళ్ళు ఆలోచించి తీసుకుంటారు, ఊరికైతే తీసుకోరు. ఓకే. కాబట్టి
వ్రతం చేసిన ఫలితం ఉండాలి. ఏం జరుగుతుంది, ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఇవన్నీ ఆలోచించి బీజేపీ చెప్తది, సరే ఈ టైంలో చేయి, చంద్రబాబు నీకు మంచిదే కదా, ఇప్పుడు నీకు ఏం నష్టం అవుతుంది. సో ఇట్లా అన్ని జరిగే చర్చలు జరిగింటాయి. చర్చలు జరగకుండా నిర్ణయాలు అయితే తీసుకోరు. ఓకే, పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఢిల్లీలోనే ఉన్నారు. అవును. అండ్ ఆల్సో రెండోది మీరు గమనిస్తే, ఇప్పుడు సాయిరెడ్డి గారు వెళ్ళిన తర్వాత సాయిరెడ్డి గారు ఇప్పుడు సరే నన్ను చేరమంటున్నారో లేకపోతే నన్ను రాజీనామా చేయమంటున్నారో ఏం చేయమంటున్నారు నాకేంటి అని అడిగి కూడా ఉండొచ్చు. ఓకే, తప్పకుండా అవి కూడా జరిగింటాయి. జరగవు అన్న మాట అది జోక్. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు లేరు, ఆయన రాజీనామా చేశారు, మా పార్టీ మెంబర్ కాదు, ఉన్నప్పుడు కూడా మా పార్టీ తరఫున బాగా బీజేపీతో సంబంధాలు సత్సంబంధాలు కలిగిన వారిలో అతి కొద్ది మందిలో సాయిరెడ్డి గారు ఒకరు ఢిల్లీలో. సో వారికి సంపూర్ణ అంటే ఇదేంటి కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి, చర్చలు అయితే జరిగింటాయి. ఇంకా ఆ చర్చల ఫలితాలు ఏంటన్నది వచ్చే వారం 10 రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. నేను పొలంలోకి వెళ్ళాను, వ్యవసాయం చేద్దాం అనుకున్నాను, ఇది బాగలేదు, రాజకీయం బాగుంది, నేను నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను, నేను జనరల్ గా ఆయన వ్యవసాయం చేస్తాను, వ్యవసాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. కానీ అది ఎలాంటి వ్యవసాయం ఉంటుంది సార్? వ్యవసాయం అనగానే ప్రజలందరికీ గుర్తొచ్చేది పొలం, లేదంటే ఫామ్ హౌస్, కొన్ని తోటలు వేసుకోవడం. మరి ఆయనకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఎకరాల పొలం ఉంది అనేది నాకు తెలియదు. నేను ఎప్పుడు వ్యక్తిగత విషయాలు ఎవరికి పట్టించుకోను. ఇంకా వ్యవసాయం అంటే వ్యవసాయంలో రెండో రకం వ్యవసాయం. కానీ పొలిటికల్ వ్యవసాయం చేయడానికి వస్తున్నారా అనేది కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి రాజకీయ వర్గాలు. పొలిటికల్ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటది అని చూపించడానికే ఈ మూవ్ అనేది కూడా కొన్ని రాజకీయ వర్గాలు నడుస్తున్న టాక్. ఇప్పుడు ఆయన టైప్ చేసింది కూడా అంత ఆషామాషిగా ఏం టైప్ చేసిండడు. మరి చాలా 1-10 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేసుకొని ఎక్కడ దొరుకుతాము, ఎక్కడ పాయింట్ లాగుతారు, ఎక్కడ ఎవరిని సాటిస్ఫై చేయాలి అన్ని ఆలోచించి ఆయన టైప్ చేశారు. అంత ఈజీగా టైప్ ఏం చేయలేదు. అందులో కూడా ఒక తప్పు జరిగింది. నేను నిన్న చూసేటప్పుడు ఒక తప్పు అయితే రాశారు, చెప్తాను ఉండండి. ఇక్కడే నా దగ్గర ముందే ఉంది ట్విట్టర్ లో. ఒక తెలుగులో రాసినప్పుడు ఒక చిన్న పదం తప్పు దొర్లింది. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదు అన్నాడు. రాజీనామా చేయడం లేదు అనేది చేరడం లేదు అని రాశారు. ఆయన టైప్ ఏం చేసిండు, ఎవరో టైప్ చేసింటారు. బట్ ఈ మాటలన్నీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఒకటి రాజశేఖర్ రెడ్డి గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో నిందించి దూషించి వెళ్తే అది బాగుండదు. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళను దూషించలేడు, ఎందుకంటే చేయమనింది వాళ్ళు కాబట్టి వాళ్ళని దూషించలేడు. సో అందరినీ ఇది చేస్తాడు. అవును, మీరు అన్నట్లు రేపు పొద్దున వ్యవసాయం చేసుకుంటారు కదా అంటే, నేను ఇక్కడ రాజకీయాల్లో వ్యవసాయం చేస్తున్నాను, ఇక్కడ కలిపి మొక్కల్ని ఏర్పడేస్తానని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ నాకు అనిపించేది ఏంటంటే, బీజేపీలోకి వెళ్తారు, ఏ స్థాయిలో వెళ్తారు, రేపు ఆ రాజీనామా చేసిన ఎంపీ మళ్ళీ సాయిరెడ్డి గారికే వస్తుందా, లేకపోతే చిరంజీవికి వస్తుందా, లేకపోతే చిన్న జీవికి వస్తుందా, పెద్ద జీవికి వస్తుందా అని చెప్పలేం. కానీ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, కానీ ఒత్తిళ్లు లేదంటే రాజకీయ నేపథ్యం లేదంటే ఒకవేళ బీజేపీలో జాయిన్ అవుతారు లేదా ఆయన వ్యవసాయం చేసుకుంటారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కలిసి ఆడుతున్న గేమ్ లో ఇది ఒక భాగమైన, దీన్ని ఈ యాంగిల్ లో కూడా చూడొచ్చా? ఒకవేళ ఎలా చూస్తే దీన్ని ఎలా విశ్లేషించాలి? లేదండి, ఎందుకంటే నేను కరాఖండిగా చెప్పగలను. ఇంతకుముందు టీజీ వెంకటేష్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మనం అదే అన్నాం, చంద్రబాబు పంపించాను, మేము కూడా ఆరోపణలు చేశాం అప్పుడు. ఎందుకంటే వాళ్ళు మా పార్టీ కాదు, రెండోది ఆ పార్టీ లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. అప్పుడున్న సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు ఎవరిని ఎక్కడికైనా పంపించగల సిద్ధహస్తుడు, సమర్థుడు, అది ఆయన మెంటాలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ముసుగులో గుద్దులాటలు, ఇండైరెక్ట్ పాలిటిక్స్ లేకపోతే నువ్వు అడిగిపోయి ఆ టైం జగన్మోహన్ రెడ్డి గారి నైజం కాదు, వారి పొలిటికల్ స్టైల్ కాదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, నువ్వు అక్కడ నుండి మనకు హెల్ప్ చెయ్యి, ఇవన్నీ కూడా అసలు అర్ధరహితం. ఎందుకంటే 2019కి ముందు బీజేపీతో కట్ ఆఫ్ అయింది ఎవరికి, తెలుగుదేశానికి. సో అప్పుడు అక్కడ శత్రుత్వం ఉన్నది. ఓకే, సో తర్వాత వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి మనం అప్పుడు తిట్టాం కదా, ఇప్పుడు మీరు వెళ్ళి పొగిడిన అర్థం ఉంది. కానీ ఎలక్షన్స్ కు ముందు మా పార్టీని పొత్తు పెట్టుకుందామని బీజేపీని అడిగింది. అంటే అందుకనే నేను కూడా అడుగుతున్నాను, ఎందుకంటే గతంలో కూటమితో కలవకంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారితోనూ విజయసాయి రెడ్డి గారితోనూ సంప్రదింపులు అయ్యాయి. కలిసి పోటీ చేయడానికి ససేమిరా అన్న తర్వాతే కూటమితో పొత్తు పెట్టుకున్నారు. రజనీకాంత్ ఇంటర్వ్యూలో స్వయంగా సాయిరెడ్డి గారే చెప్పారు,
నిన్న నేను Yes, అది sir. ట్విట్టర్ లో ఒక క్లిప్పింగ్ చూశాను. Yes, sir. మిమ్మల్ని అడిగారు కదంటే మా మా భావజాలం వేరు, మా ఓటు బ్యాంక్ వేరు, మేము కాదన్నామని చెప్పేసి సాయిరెడ్డి గారు అన్నారు. Yes, సో sir. ఆ రోజు మనకు అవకాశం ఉన్నప్పుడు నేను చెప్తున్నా, Hmm. ఆ రోజు మనం కాదన్నాము, బికాస్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం కాదన్నాము. Yes, ఈ sir. రోజు కొత్తగా మళ్ళీ మేము బీజేపీ దగ్గరికి పంపించి మేము ప్రసన్నం చేసుకునేది ఏముంది? ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు కాబట్టి నా క్వశ్చన్కి మీరు స్ట్రైట్ ఆన్సర్కి వచ్చారు. ఆ రోజు ఇటువంటి పరిస్థితులు జరిగితేనే ససేమిరా అన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రోజు బీజేపీలో ఇప్పుడు ఉన్నటువంటి సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీకి తీర్థం పుచ్చుకుంటారంటే 100% నోనే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు బయటకు వచ్చారంటే, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని నిందించి లేదంటే హింసించి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు వేసినటువంటి ప్లాన్స్, వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడలు, రాజకీయ ఆటలో కాంగ్రెస్ ఏ విధంగా భూస్థాపితం అయిపోయిందో చూసాము. ఇప్పటికీ కోలుకోలేనటువంటి పరిస్థితి ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు దేశంలో కావచ్చు. కానీ బీజేపీతో వద్దనుకున్న తర్వాత వీళ్ళు ఆడిన నాటకంలో వీళ్ళకి 11 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి సంస్కరణలు, ప్రజలకి తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు, ఇన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా 11 సీట్లకు పరిమితం అయిపోయిందంటే బీజేపీని అంత సామాన్యంగా, అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెడతారా? దాంట్లో భాగంగానే బీజేపీని కూడా భూస్థాపితం చేసే దాంట్లో భాగంగానే ఈ పొలిటికల్ మూవ్ జరుగుతుందా? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. లేదు, అసలు ఆ యాంగిల్లో జరగలేదన్నది నాకు వాస్తవాలు తెలుసు, నాకు లోపల ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి నేను కరాఖండిగా చెప్పగలను. మా పార్టీ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఇది చేయండి అంటే మనకు అంటే వెళ్ళలేదు కదా, ఆయన రాజీనామానే చేశారు, బీజేపీలో జాయిన్ అవ్వలేదు కదా. ఒకవేళ జాయిన్ అయితే నెక్స్ట్ ఇటువంటి వాటికి ఆస్కారం లేదనుకోవచ్చు. ఇది పూర్తిగా అంటే నేను అనుకోవడం ఇది రాజకీయ ప్రేరేపిత మూవ్ అయితే కాదు, 100% కాదు. ఇది కేవలం ఒత్తిళ్లు ఆ విధంగా జరిగిన ఒక ఇదే తప్పితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆయన రాజీనామా చేసి బీజేపీతో సఖ్యతగా ఉన్న మా పార్టీకి ఏం ఒరుగుతుంది అన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం వాళ్ళు మీరు గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం సుజనా చౌదరి వాళ్ళు వెళ్ళేటప్పుడు మేమే పొత్తులో లేదు బీజేపీతో. ఇప్పుడు డైరెక్ట్ తెలుగుదేశం వాళ్ళు పొత్తులో ఉన్నారు బీజేపీతో. అవును, ఇంకా మాకు స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఒకవేళ మేము ఇవన్నీ చేసినా కానీ అంటే స్పేస్ ఉండదు. కాబట్టి ఛాన్సెస్ ఆర్ ఆ విధంగా జరగడానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే దూతను పెడుతున్నాను, నేను బీజేపీలోకి వెళ్ళమని చెప్పేసి ఇప్పుడు రాజీనామా చేయించాను, లేకపోతే అది ఇది అన్నది అసలు లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను కదండి. ఒకవేళ అలా జరిగింటే జగన్మోహన్ రెడ్డి గారికి సాయిరెడ్డి గారికి నిన్న ఫోన్ కాన్వర్సేషన్ జరగాల్సిన అవసరం లేదు. నేను కూడా బయట ఎవరో చెప్తే విన్నాను, వారు మాట్లాడారు, సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే చేశారండి. సో ఇవన్నీ చూస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు లేదబ్బా నువ్వు వెళ్ళి ఆడుండి నాకు హెల్ప్ చెయ్యి 100% జగన్మోహన్ రెడ్డి గారు నైజం అది కాదు. విజయసాయి రెడ్డి గారు కూడా బీజేపీలో జాయిన్ అవుతారనేటువంటి క్లారిటీ లేదు. కానీ వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి గేమ్ లో బీజేపీ రేపొద్దున బీజేపీని ఏ విధంగా అణచాలి, వీళ్ళు మరలా ఏ విధంగా గతంలో కాంగ్రెస్ ని తొక్కేసి అధికారంలోకి ఏ విధంగా వచ్చారో అలాగే మళ్ళా నెక్స్ట్ 29 అధికారంలోకి రావడానికి కదుపుతున్న పావులా ఇవి. అసలు మాకు మా పార్టీ పరంగా అండి, మాకు బీజేపీతో అంటే అదొక పెద్ద మాకు థ్రెట్టెనో లేకపోతే బీజేపీతో మాకు సమస్యలు ఉన్నాయని నాకు తెలిసి పార్టీ పరంగా పార్టీ అంతర్గతంగా జరిగిన వాటిలో కూడా ఏ రోజు కూడా పెద్దగా చర్చకు వచ్చిందని నేను అనుకోను. అసలు బీజేపీ అనే పార్టీ మాకు సమస్య కాదు. ఎందుకంటే మేము బీజేపీతో ఎప్పుడు కూడా శత్రుత్వం పెంచుకోలేదు, శత్రువులాగా చూడలేదు. కాబట్టి ఈ రోజు కొత్తగా బీజేపీని తొక్కుదాము, అణిచివేద్దాము, లేకపోతే కాంగ్రెస్ కు దగ్గర అవుదాము ఇవన్నీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ల ముందు ఏ మాట అయితే చెప్పారో ఇప్పుడు దానికే మనం కట్టుబడి ఉన్నాం. మాకు పార్టీ అంటే ప్రజలు అధికారం ఇస్తే అక్కడ ఎవరైతే సంఖ్యాబలం ఎక్కువ ఉంటారో, మా రాష్ట్రానికి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళతో పొత్తు పెట్టుకుంటామని ఆ రోజు ఓపెన్ గా చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలోని పెద్ద పెద్ద పార్టీలతో మా స్టాండ్ అట్లే ఉంది. మేము మళ్ళా ఏమి ఇప్పుడు కాంగ్రెస్ తో విపరీతమైన శత్రుత్వము, బీజేపీతో విపరీతమైన మిత్రుత్వం పెంచుకోవాలి అట్లా కూడా లేదు. ఆ విధంగా ఏ రోజు కూడా ఆలోచించలేదు, ఆ విధంగా ఆలోచించరు. మా నాయకుడి లక్షణం అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే అందరితో సఖ్యతతో ఉందాము, నాకు వాళ్ళు వీళ్ళు అదేదో చాణక్యము అది అని మాట్లాడతారు. కానీ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మేము సొంతంగా పోవడానికి మేము రెడీ. ప్లస్ 2011లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ పని అయిపోయింది అన్నారు. తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కూడా పార్టీ అయిపోయింది, ఇంకా పార్టీ లేదు, ఒక నాయకుడు కూడా లేడు అన్నారు. 2019 చరిత్ర మనం చూసాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటే అమర్, మా అదృష్టం పార్టీ అదృష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్తల పార్టీ.
అఫ్ కోర్స్ కార్యకర్తలకు తక్కువ జరిగిందా, మోసం జరిగిందా, కార్యకర్తలకు సరిగా చేయలేదా అన్నటువన్నీ కూడా నేను ఒప్పుకుంటాను. కానీ కార్యకర్త పార్టీకి ఏ రోజు అన్యాయం చేయలే. జెండా మోసే కార్యకర్త మా బలం. ఎందుకంటే కార్యకర్త దగ్గర వేల కోట్ల ఆస్తులు లేవు. కార్యకర్త దగ్గర కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ ఏదైనా చిన్న చిన్న కేసులు తప్పితే నువ్వు నా పార్టీలోకి రాకపోతే నీ మీద ప్లస్ వాడు పోడు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వాడు పోడు. మా కార్యకర్త జెండా మోసే కార్యకర్త జగనన్న మీద ప్రేమతో పనిచేస్తాడు. రేపొద్దున ఇప్పుడు నందిగాం సురేష్ లాంటి నాయకులు ఎంతో మంది పుట్టుకొస్తారు మాకు. మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. సాయిరెడ్డి గారు పోవడం మాకు దెబ్బ అంటే ఖచ్చితంగా దెబ్బే. ఖచ్చితంగా మాకు బాధ ఉంది. మేము బాధపడుతున్నాం. సాయిరెడ్డి గారు ఏమీ చేయలేదని కూడా మేము అనట్లేదు. సాయిరెడ్డి గారు ఎంతో చేశారు. బట్ ఏంటంటే ఒకరు వెళ్తే ఇంకొకరికి ఆస్కారం ఉంటది. ఇప్పుడు ఆశావహులు అనేవారు రాజకీయం ఉన్నంత వరకు ఆశావహులు ఉంటారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నది ప్రజల గుండెల్లో ఉంది. ఈ 8-9 నెలల్లోనే ప్రభుత్వం పైన ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పగా పనిచేయడం కూడా ఒక కారణం. ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుంటారు ప్రజలు. నేనైతే చాలా మంది పార్టీలోకి వస్తారు అనేటువంటి మాట విజయసాయి రెడ్డి గారు కూడా వాడారు. అయితే ఎవరు వస్తారు ఎవరు పోతారు అని తీసి పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ అసలు ఈ స్టెప్ ని ఏ విధంగా వాడుకునే అవకాశం ఉంది? వాళ్ళకి ఏమన్నా కొత్త అస్త్రాలు ఈ రాజకీయ రాజీనామా ద్వారా ఇచ్చినట్ట? దీన్ని ఎలా చూడాలి అసలు? దీన్ని అసలు వైసీపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? టీడీపీ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ సునకానందం పొందడానికి ఆస్కారం ఉంది. అంతకంటే పెద్దగా దీనివల్ల లాభము నష్టం అనేది ఏందంటది. ఇప్పుడు మనం రాజకీయ క్రీడను చూస్తే రేపొద్దున ప్రజలకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఒకటి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, డైవర్ట్ అయిపోతారు మనుషులు. సాయిరెడ్డి గారు పోయారు అంటే మాకు బాధ ఉంటది. సాయిరెడ్డి గారు ఇన్ని చేశారు, వెళ్లకుండా ఉంటే బాగుండేది, కార్యకర్తలు మనోధైర్యము వాళ్ళ స్థైర్యం దెబ్బతింటది, ఇవన్నీ ఆలోచిస్తాం. 2 రోజుల తర్వాత అంత మామూలే. రేపొద్దున ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ప్రజల సమస్య, ప్రజల తరపున పోరాడేది ఎవరబ్బా? ప్రజల తరపున పోరాడేది జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ. పార్టీ అనేది వ్యవస్థ. ఆ వ్యవస్థకు నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే పోరాడేది ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడతాం. సాయిరెడ్డి గారు ఇంకొక పార్టీలో ఉండి ఆడేం జరగలేదు అన్నా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పని మనం చేసుకుంటూ అవుతాం. ఇప్పుడు ఏంటంటే మన కర్తవ్యం ఏంది? ప్రజలకు మంచి జరగాల. ప్రజలకు ఏదైనా నష్టం జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపితే ప్రభుత్వాలు సరి చేసుకుంటాయి. అది ప్రతిపక్ష పాత్ర. అది మేము రేపు మళ్ళీ పోషిస్తాం. 10 మంది నాయకులుండే అదే పని చేస్తాం, 100 మంది నాయకులుండే అదే పని చేస్తాం, 1000 మంది ఉండే ఒకరే చేస్తాం, మా నాయకుడు ఒకరుండే అదే పని చేస్తాం. సో ఏమి మార్పు రాదు. ఈ రోజు ఒక రోజుకి తెలుగుదేశం వాళ్ళు సునకానందం పొందారు, మీ పార్టీ పని అయిపోయింది, మీ పార్టీ పని అయిపోయిందని సునకానందం పొందడానికి తప్పితే ఈ మార్పు లేకపోతే ఈ రాజీనామా, ఈ రాజకీయాల నుంచి తప్పుకోవడం అన్నది తెలుగుదేశానికి ఎటువంటి లాభం ఉండదు. ఏం లాభం ఉంటది? పోనీ సాయిరెడ్డి గారు వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సీక్రెట్లు అన్ని చెప్తారంటే అట్లా ఏమైనా లాభం ఉంటదేమో, కానీ అది జరిగే పని కాదు. ప్లస్ ఇంకోటి చెప్తున్నాను చూడండి, సాయిరెడ్డి గారు కాదు, ఇంకొకరు కాదు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినప్పుడు వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ ఇందాక చెప్పింది వ్రతం చేయడం ఫలితం ఉండాలని వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు. తప్పితే ఇంతకుముందు ఏం జరిగింది వాళ్ళు ఇవన్నీ బయటకు వచ్చి మాట్లాడే ఆస్కారం ఉండదు. ఒకవేళ ఒత్తిడి చేసినా రాజకీయంగా మాట్లాడతారు తప్పితే, ఇప్పుడు ఆయన ఆడిటర్ గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి ఏమైనా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ఎవరో చెప్పాడు, బీటెక్ రవి ఎవడో అప్రూవర్ గా మారుతాడు, సాయిరెడ్డి అప్రూవర్ గా మారితే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతారు, నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఇవన్నీ కూడా ఇంకా 10 మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఇట్లే మాట్లాడాలి, ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఆ ఎక్కువ మాట్లాడటం ఏమైతుందంటే మా కార్యకర్తలు కూడా కసి పెంచుతుంది. ఓకే, వాళ్ళు ఇటువంటివి 100 మాట్లాడాలని చెప్పేసి నేను ఆయన వెల్కమింగ్. బాగా మాట్లాడండి, ఇంకా మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మా కార్యకర్తలు కూడా కసి పెరుగుతుంది. మాట్లాడండి. అది ఇట్స్ పొలిటికల్ గేమ్ లో అవన్నీ పార్ట్ ఆఫ్ ఇట్. బీటెక్ రవ్యా లేకపోతే ఎంటెక్ గిరియా ఎవడో ఒకడు వాగుతా అంటాడు. వాళ్ళ వాగేదాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ వాగేది మాకు ప్లస్ అవుతుంది కానీ మైనస్ ఎప్పటికి కాదు. సో వీ వెల్కమ్ దట్. నాయకుడు అనేవాడు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, నేను ముఖ్యమంత్రి కావచ్చు, నువ్వు పార్టీ పెట్టచ్చు, నేను పార్టీ పెట్టచ్చు అని అనుకుంటాం. అది అందరి వల్ల అవుతుందా అమ్మా? దమ్మున్న నాయకుడు ఒకడు ఉండాలి. ఆ నాయకుడు నమ్ముకుని కోట్ల మంది ప్రజలు ఉండాలి. మాకు 40% ఓటు శాతం ఉంది. ముగ్గురు కలిసి అవతల పోటీ చేసినా మాకు 40% ఓటు శాతం వచ్చిందంటే దట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ ఓటు వేసిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, నాయకుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు, నాయకుడి మీద భరోసా ఉన్న వాళ్ళు, నాయకుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు, జెండా పట్టిన కార్యకర్తలు, వీళ్ళే ఓట్లేసింది. వాళ్ళు ఎక్కడికి పోరు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా మా నాయకుడు తప్పు చేయలేదు అనుకున్న వాళ్ళు. రేపు ఆ పక్కన మన ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ లాంటిది ఇప్పుడు మన ప్రజల మైండ్ సెట్. నాకు ఈ రోజు ఏం జరిగిందని ఆలోచిస్తున్నారు. రేపొద్దున 5 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది. ఓకే, అటు పక్క నుంచి మాకు 5%, 6% ఈ పక్కకు వచ్చిందా అయిపోద్ది.
ఓకే. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడేది ఏంటంటే ఆయనతో పాటు ఒక 10 లక్షల మంది ఓటర్లు వెళ్తారు, ఆయనతో పాటు ఒక 20 మంది మెయిన్ నాయకులు వెళ్తారు, ఆయనతో పాటు ఒక ఉన్న 11 మందిలో 5-6 మంది ఎమ్మెల్యేలు వెళ్తారు. దీని గురించి కాదు బాధపడేది. పార్టీకి కష్టపడ్డారు, పార్టీకి ఎంతో చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నారు, అండదండలు అందించారు, జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు, వారు వెళ్ళిపోవడం ఏంటి ఈ కష్టకాలంలో అనేది బాధ ఉంది మా కార్యకర్తల్లో. అంతకు తప్పితే ఈ రాజకీయ ఈక్వేషన్స్ వల్ల బాధ కాదు, ఇది ఎమోషనల్ బాధ అంతే. రాజకీయంగా దెబ్బ పడుతుందా, మా పని అయిపోయిందా, ఆ బాధ ఎవరికి లేదు. ఎందుకంటే ఒకటి సాయిరెడ్డి గారా, సజ్జల గారా, చెవిరెడ్డి గారా, ఇంకొకరా బొత్స గారా, లేకపోతే అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా మాకు ఇష్టం, మాకు ప్రేమ. ఎందువల్ల? బికాస్ వాళ్ళందరూ మా పార్టీ కోసం పనిచేస్తారు కాబట్టి. ఓకే. ఈ పార్టీ మా అందరిది. అండ్ బేసిక్ గా ఒక్క వ్యక్తి కోసం అందరూ పనిచేస్తున్నారు. సో ఆ నాయకుడు అక్కడ పైన కూర్చొని ఉన్నంత వరకు కార్యకర్త గాని ఇంకొకరు గాని వాళ్ళ ధైర్యం సడలదు, వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు మనతోనే ఉంటారు. ఒకరిద్దరు పోతే నేను చెప్తాను, నాకు బాధగా ఉంది, నిన్నంతా నాకు కూడా అప్సెట్టింగ్ గా ఉంది సాయిరెడ్డి గారి వార్త చూసిన తర్వాత. బట్ అగైన్ మనం పార్టీ పెట్టింది ప్రజలకు మంచి చేయడానికి, మన కార్యకర్తలు మనకు తోడుగా ఉన్నారు. మన పార్టీకి ఎటువంటి అఫ్ కోర్స్ ఒక చిన్న ఏమంటారు, ఒక స్పీడ్ రోడ్లలో ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్ లాగా, అంతే తప్పితే ప్రయాణం అనేది ఆగదు. ఎవరు ఉన్నా లేకపోయినా ఆగదు. బట్ సాయిరెడ్డి గారు ఉంటే బాగుండేది అనేది మేము ఇప్పటికీ అనుకుంటాం. గతంలో బాలినేని గారు రిజైన్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇష్యూ ప్రస్తావిస్తే ఆయన పెద్దగా స్పందించలా. ఎవరు సీనియర్లు పోతే ఏమవుతుంది, ఒకరు పోతే ఇంకొకరు వస్తారన్నట్టుగానే చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ రాజ్యసభ సభ్యులు 3 రాజీనామా చేసి పక్క పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు బేదా మస్తాన్ రావు గారి గురించి ప్రస్తావించలేదు, ఆర్ కృష్ణ గారి గురించి ప్రస్తావించలేదు, కానీ ప్రత్యేకంగా మోపిదేవి గారి గురించి మాత్రం ప్రస్తావించారు. గతంలో ఓడిపోయినా, సీట్ ఇచ్చినా, గెలవలేకపోయినా, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి, ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చి ఏ విధంగా పరిరక్షించాము, ఇంత పరిరక్షించిన తర్వాత కూడా ఇటువంటి పని చేస్తే తర్వాత ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నా అన్నట్టు చాలా సీరియస్ కామెంటే చేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద దాదాపుగా 4 దశాబ్దాలుగా ఆ ఫ్యామిలీతో మమేకమై ప్రయాణిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక రకంగా చూసుకుంటే ఇటు పార్టీలో కావచ్చు, అటు కేసుల్లో కావచ్చు ఏటుగా పేరున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఆయన మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది సార్? అసలు చాలా మంచి ప్రశ్న అడిగావు అమర్, నాకు కూడా ఈ థాట్ రాలేదు. మామూలుగా మన కార్యకర్తలు మన వాళ్ళు ఏమంటారు, బీద మస్తాన్ రావు పోయినప్పుడు చూడు ఎవడో వచ్చినోడికి రాజ్యసభ ఇచ్చావు, మన కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ వాయిస్ వినిపిస్తారు కదా అని అది జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. అది మనం ఒప్పుకోవాలి. కృష్ణయ్య ఎవడు, వేరే రాష్ట్రంలో ఉంటాడు, అతనికి ఎందుకు ఇచ్చారు, మన రాష్ట్రంలో మనకు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటే ఉంటారు కదా అని కూడా అంటారు. ఈ రోజు ఇంకా మరి విజయసాయి రెడ్డి ఎవరు, సొంత మనిషి, ఇంకా ఆయనే పోతున్నాడు. సో ఎప్పుడైనా కానీ బాధ ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బాధ ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని కూడా చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. బాధ ఉండకుండా ఎందుకుంటది అబ్బా, ఇప్పుడు ఇన్ని రోజులు మనతో పాటు ఉండి ట్రావెల్ చేసిన వాళ్ళు, వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, ఇఫ్ దే ఆర్ లీవింగ్ అస్, వి ఆల్వేస్ విల్ ఫీల్ బ్యాడ్. అది ఒక హ్యూమన్ ఎమోషన్. అది అన్నిసార్లు మనం బయట పెట్టుకోం, మనం చెప్పవు. ప్లస్ పైగా మా నాయకులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ ఆఫ్ లెస్ వర్డ్స్ అంటారు కదా, ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చి చెప్పేది ఇట్లా చెప్తా ఉంటే, నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ 30,000 మంది మిస్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి గట్టిగా చెప్పింటే బాగుండేది నాకు అనిపిస్తుంది. లిస్ట్ తీసుకురా, ఏ నిఘావర్గం చెప్పింది నీకు, లిస్ట్ తీసుకురా తెలిసిపోద్ది కదా అని. ఆయన మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, ఆయన మన చేసే పనులే చెప్తాయనే రకం జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ విజయసాయి రెడ్డి గారు పోయినప్పుడు నెక్స్ట్ వచ్చి మాట్లాడతారంటే నాకు తెలిసి మాట్లాడొచ్చు, ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే చెప్తారు. ఆ రోజు కూడా ప్రెస్ మీట్ లో మోపిదేవి గారి గురించి ఎవరో ప్రశ్నిస్తే మాట్లాడారు. పాండేని గారి గురించి అడిగినప్పుడు కూడా ఏమన్నారు, ఏమైతుందబ్బా ఒక నాయకుడు పోతే 10 మంది వస్తారు, ఎవరు పెద్ద నాయకుడు ఏమైతుందబ్బా. ఇక్కడ ఎవరికి తెలియని విషయం, నేను ఇందాక మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా మా పార్టీ పెద్దలకు, మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ బాలినేని వెళ్ళిపోయినప్పుడు ఆయన గురించి చెడ్డగా రాయొద్దు, మన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, అది వెళ్ళిపోయేదాన్ని ఆపాలని ట్రై చేశారు, కుదరలేదు. ఎవరు ఒక మాట మాట్లాడొద్దంటే వెళ్ళిపోయినప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ బాలినేని గారి గురించి చెడుగా మాట్లాడలేదు. తర్వాత అదేదో ఇష్యూ అయితే ఆ ఇష్యూలో బాలినేని గారు వచ్చేసి నేను అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారంటే దాని మీద మాట్లాడారు తప్పితే ఎక్కడా కూడా బాలినేని గారి పైన విమర్శలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు చేయొద్దు అని. ఓకే.
సో అది మా పార్టీలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను కదండి, బయట ఈ పచ్చ మీడియా వీళ్ళు మాట్లాడే పోర్ట్రే చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. అది మా పార్టీలో అందరికీ తెలుసు, సాయిరెడ్డి గారికి కూడా తెలుసు. ఎవరో అంటున్నారు సాయిరెడ్డి గారికి ఇంపార్టెన్స్ తగ్గించారంట, స్టేట్ కోఆర్డినేటర్ గా సజ్జల గారికి ఇచ్చారు, సాయిరెడ్డి గారికి రీజనల్ కోఆర్డినేటర్ గా తీసేశారు, ప్రధాన కార్యదర్శిగా తీసేశారు, అనుబంధ విభాగాలు తీసేశారు, ఆయన అప్సెట్ అయ్యారు. అది అంటే నాకు అనిపించేది, ఇప్పుడు మీకే అన్ని తెలుసా, మీరేం మాట్లాడతారా? ఈ రోజు నేను వ్యవసాయం చేసుకుంటా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, నాకు ఓపిక లేదనే మాట సాయిరెడ్డి గారు ఒక 6-8 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పినారు అని ఎందుకు అనుకోరు? ఓకే, ఇప్పుడు నాకు ప్రస్తుతం పార్టీలో పదవులు వద్దు, నాకు కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటాను, రిలాక్స్ అవుతానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి సందర్భంలో సాయిరెడ్డి గారికి ప్రాధాన్యత తగ్గించవచ్చు. ఆ మాటలు ఎందుకు మీరు మాట్లాడరు అంటే ప్రతిపక్షం వాళ్ళకి చెప్తున్నట్టే, బురదలే వాళ్ళకి. ఏదో ఈ రోజు ప్రాధాన్యత ఎవరు తగ్గిస్తారు? సాయిరెడ్డి గారి ప్రాధాన్యత ఎవరు తగ్గిస్తారమ్మా? తగ్గించేయాల్సిన స్థాయిలో ఆయన లేరు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, పార్టీ కంటే ముందు ఉన్నారు, ఆయన స్థానం ఆయనకు ఉంటుంది. ఎవరు అంటే నువ్వా నేనా అనేటువంటి ఫైట్ అయితే చాలా టైట్ ఫైట్ నడుస్తుంది అనేది గత కొంతకాలంగా పార్టీలో ఇన్నర్ గా నడుస్తున్నటువంటి టాక్. ఈ టాక్ కి ఇప్పుడు నాకు అవసరం లేదు, అసలు పార్టీ అవసరం లేదు, పదవి అవసరం లేదు అని విజయసాయి రెడ్డి గారు వెక్స్ అయిపోయి ఫిక్స్ అయిపోయినట్ట. అది కొందరు బయట ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు కానీ లోపల మాత్రం అట్లా లేదు అన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుకున్నారో మనం డైరెక్ట్ గా మనం చెప్పలేం, మనకు తెలియదు, అది బయటికి రావు. ఊహాగానాలే, చాలా మటుకు ఊహాగానాలే. అంటే సాయిరెడ్డి గారు నాకు పార్టీలో ఇప్పుడు నాకు కొద్ది రోజులు పదవులు వద్దని కూడా చెప్పినచ్చు. ఓకే, ఎందుకంటే నాతో నేను డైరెక్ట్ గా నేను పేర్లు చెప్పలేను, కానీ కొందరు నాయకులు, కీలక నాయకులే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినది ఏంటంటే నాకు కొద్ది రోజులు వద్దనుకున్నాను ప్రదీప్, నేను సైలెంట్ గా ఉందాం అనుకున్నాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాతో. ఓకే, అటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదు. అప్పుడు ఏమంటారంటే చూడు వాళ్ళు పదవులు ఇవ్వలేదు కాబట్టి సైలెంట్ గా ఉండా అంటారు, కానీ అది రివర్స్. సైలెంట్ గా ఉండాలనుకున్నారు కాబట్టి పదవులు ఇవ్వలేదు. ఓకే, సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంత మంచి చేసినా ఏం చేసినా అవతల పార్టీ వాళ్ళు బురదలుతూనే ఉంటారు, అవునా కదా? అసలు అది రాజకీయంలో ఒక పార్టీ. ఇప్పుడు మనం కూడా తెలుగుదేశం ఎంత చేసినా లేకపోతే జనసేన సరి చేయలేదంటాం, లేదా అది ఇంకా సూపర్ గా ప్రజలకు వెళ్తే దాని గురించి మాట్లాడుకుని ఉంటాం. దట్స్ అ పొలిటికల్ గేమ్. ఇప్పుడు మనం ఏం చేసినా గానీ అవతల వాళ్ళు కోడిగుడ్డు పైన ఈకలు వీకాలని చూస్తుంటారు. నాకు తెలిసి సాయిరెడ్డి గారి ప్రాధాన్యత తగ్గిస్తారు. ఇప్పుడు సరే బీజేపీకి వెళ్తాడని అనుకుందాం, మనసు మార్చుకొని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రాధాన్యత బీజేపీలో సాయిరెడ్డి గారికి వస్తుంది? ఎట్లా వస్తుంది? రాదు కదా. వారు అంటే మళ్ళా అంచెలంచెలుగా ఎదిగిపోయి ప్రూవ్ చేసుకోండి. లేదు సాయిరెడ్డి గారిలో నీలో స్పార్క్ చూసాము, నువ్వు అంత గ్రేట్, నువ్వు తురుము తోపు, నువ్వు రా వస్తానే నిన్ను డైరెక్ట్ గా స్టేట్ అధ్యక్షుడు ఏదోటి చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారా? నాకు తెలియదు. కానీ వాళ్ళకి మధ్య నేను బయట నుంచి చూసేవాడిని. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా వేరే పార్టీకి వెళ్ళినప్పుడు ప్రూవ్ చేసుకొని మళ్ళీ అక్కడ, ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో లీడర్లు ఉంటారు. ఇప్పుడు పురంధేశ్వరి గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా చేసినప్పుడు అందరూ పెదవి విరిచారు బీజేపీలో, ఈవిడ మన వచ్చిన ఆమెకి ఎందుకు ఇచ్చారని. వాళ్ళ దగ్గర గ్రూపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర లోపల, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ గ్రూపులు బయటపడవు, అధికారం లేనప్పుడు అన్ని గ్రూపులు బయటపడతాయి. సో అట్లా నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారికి ఏ పార్టీలోకి వెళ్ళినా ఇక్కడున్న స్థానం వేరే పార్టీలో ఉంటుందని నేను అనుకోను. కానీ నాకు అనిపించేది ఏంటంటే బీజేపీలోకి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది నాకైతే అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్ గా ఈ అంశం వైఎస్ఆర్సీపీకి అంటే మానసికంగా కొంచెం లేదు, వ్యక్తిగతంగా బాధ కలిగినప్పటికి కూడా పార్టీ పరంగా ఈ అంశాన్ని అసలు ఏ విధంగా తీసుకుంటుంది, లేదు దీంట్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఏ విధంగా బయటికి రాబోతుంది అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా బాధ అయితే ఉంటుంది అమర్. మళ్ళీ చెప్తున్నాం కదా, 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పొలిటికల్ లో. ఒకటి బాండింగ్, ఎమోషనల్ బాండింగ్, ఒకటి పొలిటికల్ గెయిన్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ సాయిరెడ్డి గారి విషయంలో అందరూ బాధపడేది అంటే ఇట్స్ ఎమోషనల్ బాండింగ్. సాయిరెడ్డి గారిని పార్టీ నుంచి వేరుగా చూడలేకపోతున్నారు అభిమానులు, కార్యకర్తలు. దట్స్ అ కైండ్ ఆఫ్ పెయిన్. ఇది పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుందా లేదా అనే కంటే కూడా ఫస్ట్ బాధపడేది ఏంటంటే ఇట్స్ ఎమోషనల్ బాండింగ్ ఉండింది కదా ఇన్ని రోజులు. సాయిరెడ్డి గారు అంటే ఇప్పుడు ఉన్న నలుగురు జీవితాంతం మనతో ఉంటారు, ఒక నలుగురు ఉంటారు అనుకుంటే అందులో సాయిరెడ్డి గారు ఇది జగనన్నతో. అటువంటి సాయిరెడ్డి గారు వెళ్ళారన్న ఎమోషనల్ బాధ ఉంది అందరికి. ఇప్పుడు నాకు కూడా లైక్ ఐ ఫీల్ అప్సెట్. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మనకు రాజకీయంగా ఏదైనా నష్టమా లాభమా అనేంత ఆలోచించేంత టైం కూడా ఇప్పుడు మనకు లేదు. ఇంకా నిన్ననే కదా ఆయన అనౌన్స్ చేసింది. ఎమోషనల్ గా బాధ ఉంది. మనం ఇది ఆలోచించినప్పుడు పొలిటికల్ గా ఏదైనా లాస్ ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా అంటే ఒకటండి, ఎవ్వరు ఉన్నా ఎవరు లేకపోయినా పార్టీ అనేది గ్రాస్ రూట్ లెవెల్స్ లో పటిష్టంగా ఉన్నప్పుడు
ఉమ్. ఎవరు కూడా దాన్ని షేక్ చేయలేదు. ఓకే. షేక్ చేయలేదు. తెలంగాణలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అసలు ఒక్క ఎలక్షన్ లో గెలిచిందే. ఎస్ సార్. ఎమ్మెల్యే పోటీ అయితే 2018లో 10 సీట్ల 8 సీట్ల ఎన్నో వచ్చాయి, 14 ఉన్నవాళ్ళు పోయినారు, అందరూ పోయినారు, ఆల్మోస్ట్ అందరూ పోయినారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి. అవును. ఏ లోకల్ బాడీ ఎలక్షన్ లో చూసినా ఓటమే, ఏ బై ఎలక్షన్ లో చూసినా ఓటమే, ఎక్కడ చూసినా ఓటమే వాళ్ళకి. ఏ ఒక్క ఎలక్షన్ గెలిచినారు చెప్పండి 2018 నుంచి 23 మధ్యలో. 10 ఏళ్ళు వనవాసం వాళ్ళు. 10 ఏళ్ళు ఆ కాంగ్రెస్ పుంజుకుంటుందని ఎవరు అనుకోలేదు. కానీ కాంగ్రెస్ కు బలం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా కాంగ్రెస్ వాదులు ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిపించినారు. ఓకే. సో ఎప్పుడైతే సంస్థాగతంగా పార్టీలు బలంగా ఉన్నాయో ఆ పార్టీలు అన్నవి ఎక్కడికి వెళ్ళవండి. మాకు కొండంత అన్న ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసిన పరిపాలన ఇప్పుడు వాస్తవంగా చెప్తాం, తెలుగుదేశం వాళ్ళని అడుగుదాం, లేకపోతే జనసేన వాళ్ళని అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా, ప్రజలకు చెడ్డ చేశారంటే మంచి చేశారని అంటారు ఎవరైనా. అది అన్ని చోట్ల వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, గ్రీన్ కో 3 ఏళ్లలో ఇంత ఫాస్ట్ గా జరిగిందంటే గ్రేట్ అబ్బా, అసలు నేను కూడా ఊహించలేదు, 3 ఏళ్లలో ఏమి అడ్డంకులు లేకుండా ఇంత సూపర్ గా చేశారా అని వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే ఒకటే ఆరోపణ, అది కూడా ఓపెన్ గా మాట్లాడుకుందాం మరి, ఏంటంటే ఏందో రాష్ట్రాన్ని దివాలా తీయించినాడు, అప్పుల పాలు చేసినాడు, రాష్ట్రాన్ని అమ్మినాడు అనేది ఒక్కటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే పరిపాలన పరంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు. టైంకు కావాల్సినవి ఇచ్చారని వాళ్ళే ఒప్పుకున్నారు. ఆర్థికంగా చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేశారని వాళ్ళే ఒప్పుకున్నారు. అవన్నీ వాస్తవాలు కూడా. ఇప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అప్పులు, మొత్తం అప్పులు అంటే ఇది విడిపోయిన తర్వాత 3,95,000 నుంచి 6,40,000 పెరిగిందని నిర్మలా సీతారామన్ గారు అంటే, ఇక్కడ పచ్చ మీడియా ఏమనిందే తప్పు అనింది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పారు 14 లక్షల కోట్ల అప్పు కాదు 6,40,000 కోట్ల అప్పు అని. సో ప్రతిదీ నిరూపితం అవుతుంది. అండ్ ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు నమ్మింది ఏంటంటే, కొద్ది శాతం మంది మహిళలు మనిషి ఆశాజీవి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అన్ని ఇస్తున్నారంటే చాలా సులభం అనుకున్నారు వాళ్ళు. ఏం బటన్ నొక్కి ఎవడైనా ఇస్తాడు, అదేమన్నా ఈ కష్టం అనుకున్నారా? చంద్రబాబు ఏమన్నాడు, ఆయన ఒకసారి నొక్కి అమ్మకు 100 ఒకసారి, అమ్మ ఒడి ఒకసారి ఇస్తే నేను అమ్మకు 100 3 సార్లు నొక్కుతా, టకి ఎందుకు నొక్కలేను అన్నాడు. 4 ఉంటే 4 సార్లు నొక్కుతా అన్నాడు. ప్రజలందరూ ప్రభావితమైనారు. అదే ఒక బెంచ్ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసి చెప్పినటువంటి ఇచ్చాను, నా మేనిఫెస్టోకి ఒక వాల్యూ ఉంది, సార్థకత ఉంది, కాబట్టి మేనిఫెస్టోని నేను బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగానే అనుకుంటాను అని చెప్పేసి వారు చేశారు. కాబట్టి ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు కూడా సచ్చినట్టు ఇవ్వాల్సిందే అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయి మాకు 3 వస్తుంది ఎందుకు ఓటేయమని ఓటేశారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మాకు కొండంత అండా శ్రీరామ రక్ష ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు అనుకున్నటువంటి చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడలేదంటే అగైన్ ఈవీఎం ఒకటి బలంగా కారణం అని నేను ఇప్పటికీ విశ్వసిస్తాను. దాన్ని పక్కన పెడితే ప్రజల అభిప్రాయాలను ఒకసారి పరిగణలోకి తీసుకుంటే నాకు అనిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారబ్బా, అంతకంటే బాగా చేస్తానని చంద్రబాబు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాంలేమి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని కావచ్చు, లేదంటే పథకాలు అందరికీ కొనసాగిస్తానని కావచ్చు, ఇంతకంటే ఎక్కువ ఇస్తాననే ఉద్దేశంతోనే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి వైపు లేదా కూటమి వైపు మొగ్గు చూపారు. కానీ అవన్నీ నెరవేర్చలేనటువంటి స్థితిలో వాటిని చేయాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కూటమి ఉంది. ఇప్పుడు కార్యకర్తలు మరలా 4 5 6 మరలా వైసీపీ వైపు తిరిగే అవకాశం ఉందో సార్? గేమ్ చేంజర్ ఇదే కదా, మాక్సిమం 5 to 6. అదే అది క్లియర్ గా నేను చాలా సార్లు చెప్పాను. మా ఓటు శాతం మాకు ఉంటది, ఎక్కడికి వెళ్ళే ఆస్కారమే లేదు. యాంటీ ఇన్కంబెన్సీ వల్ల 5-6% మాకు వచ్చిందంటే మళ్ళీ మేము అధికారంలోకి రావడం అది తథ్యము. అండ్ గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే వాళ్ళు 2024 ఎలక్షన్ల ముందు ముగ్గురు కలిశారు అంటారు సార్. ఇప్పుడు కూటమైంది అది. రేపొద్దున మేము అధికారంలోకి రావాలి లేకపోతే ఎలక్షన్స్ కి వెళ్ళాలి అంటే మేము పోరాడేది ఎవరితో? ముగ్గురుతో కాదు, కూటమి. ఇప్పుడు ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా ప్రజలకు చేసేది ఒకటే, అక్కడ ఉన్న ఒక ప్రభుత్వమే. సో మేము పోరాడేది నెక్స్ట్ ఇప్పుడున్న ప్రభుత్వానికి అగేన్స్ట్ గా మేము ఎలక్షన్స్ కి వెళ్తాం. సో ఇప్పుడు ముగ్గురు ఉన్నారని మాకు భయపడాల్సిన ఇది లేదు. ఓయప్ప ఇంతకుముందు అంత టాపిక్ ఏం జరిగింది, వాళ్ళు ముగ్గురు కలిశారు, అది ఇంపాక్ట్ అయితే చూపించింది. వాళ్ళు ముగ్గురు కలవడం అనేది ఇంపాక్ట్ అయితే చూపించింది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు నాకు నేను బలవంతుని అని ప్రజలకు వెళ్ళరు. ఇప్పుడు అదే ముగ్గురు ప్రజలకు చేసేది ఎంత చేసినా అంతే. ఓకే, ముగ్గురు చేసినా 30 మంది కలిసి చేసినా కానీ ఒకటే ప్రభుత్వం. సో మేము వెళ్ళేది అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ కి. సో మాకు ఆ బాధ కూడా లేదు.
వీళ్ళు కలిస్తారా లేకపోతే వీళ్ళు విడిపోతే ఓట్లు చీలుతాయా వాళ్ళు కలిసినా చీలినా మేము వెళ్ళేది అగేన్స్ట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఇది చేయలేదని చెప్పి మేము ప్రజల్లోకి వెళ్తాం. మేము ఇంతకుముందు చేసాము 19 నుంచి 24 మధ్యలో చేసాము, వీళ్ళు ఏం చేశారు అనేది మేము కంపేర్ చేస్తూ మేము ప్రజల్లోకి వెళ్తాం. సో కాబట్టి వాళ్ళు ఎన్ని గజకర్ణ గోకర్ణ విద్యను ప్రదర్శించినా మాకు గ్రాస్ రూట్ లెవెల్స్ లో మా ఓటర్స్ మాకున్నారు, మా కార్యకర్తలు మాకున్నారు, మా కార్యకర్తల్లో కసి పెరుగుతా ఉంది. అండ్ థ్యాంక్స్ టు టీడీపీ జనసేన వాళ్ళు స్తబ్దుగా ఉన్న మా కార్యకర్తల్లో వాళ్ళే ఉత్తేజం తీసుకొస్తున్నారు, కసి పెంచేలాగా వాళ్ళు చేస్తున్నారు. సో ఇది నిరంతరం జరుగుతుంటది. ఈ రోజు నెట్లు రేపు రాజకీయం ఉండదు, 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత వదిలేసి ఈ రోజు నెట్లు రేపు రాజకీయం ఉండదు. రేపటి ఇంకో డైవర్షన్ వచ్చింది అనుకోండి, ఇది పోతుంది. విజయసాయి రెడ్డి అనేది ఈ రోజు సాయంత్రం వరకు మాట్లాడుకుంటాం, రేపొద్దున మళ్ళీ ఇంకోటి డైవర్షన్ వస్తుంది, ఇంకోటి పోతుంది. అది ఎప్పటికీ అది ఆగని ప్రక్రియ. అది ప్రదీప్ ఉన్నాడా రాజకీయాల్లో, ప్రదీప్ ఏదైనా మార్పు చూపించాడా, ప్రదీప్ లేడనుకోండి రాజకీయాల నుంచి విరమించుకున్నాను, అయ్యో అన్నా నువ్వు వెళ్ళిపోయావు బాధగా ఉందని 1-2 రోజులు ఎవరైనా బాధపడతారు. మరి ముఖ్యంగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు అరే మిస్ అవుతున్నాం రా నువ్వు ఉంటే బాగుండేది, ఇలా కూడా జరుగుతాయి. బట్ లైఫ్ నెవర్ ఎండ్స్ దేర్. కానీ రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చూసాం సార్, అంటే కూటమికి సంబంధించినటువంటి నేతలు లేదా మాజీ ఐపీఎస్ ఏబీవీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అందరూ కలిసికట్టుగా ఉండాలి, చంపేయాలి, ఇంకొకసారి రాకూడదు, నెవ్వర్ అని చాలా నొక్కి వక్కానించి మరీ చెప్పారు. ఆయన అలా చెప్పినటువంటి విత్ ఇన్ 4-5 days లోనే ఇది సంభవించడం అంటే దీనన్నిటి వెనక ముందుగానే వీళ్ళ ఒక వ్యూహం ఉందనుకోవాలా? లేదు లేదు లేదు, దానికి దీనికి సంబంధం ఉందని నేను అనుకున్నాను. అది అసలు అంటే నాకు తెలిసి ఒక చదువుకున్న వెధవ అలా మాట్లాడడం నేను జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా చదువుకున్న అజ్ఞాని, ఇంకంతకంటే వెధవ ఇంకొకటి ఉండడు. ఇప్పుడు రాజకీయాలు అన్నవి కులాల కోసం రాజకీయాలు, రాజకీయాలు అన్నది ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాలు. కానీ మన కులం వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా చేయాలంటే ఏంది అర్థమైంది అసలు? ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు చేశాడు అతను. అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి, అంటే దేశంలోనే అత్యున్నత పదవులు ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషన్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి కులాలన్నీ సంఘటితంగా ఉండి కులాల రాజకీయం చేద్దామని వాగేవాడు, వాడు మనిషేనా? మనిషి జన్మ కాదండి అది, మనిషి జన్మ కాదు. దున్నపోతు జన్మ ఎత్తాలి. దున్నపోతులు కూడా ఏం పాపం చేసినాయండి, దున్నపోతులతో ఎందుకు పోల్చాలి? కానీ అది దానికి దీనికి సంబంధం లేదు. అది మాటల వరకు బాగుంటది అక్కడ ముందరుండే వాళ్ళు, ఎందుకంటే అదేదో కమ్మ మహాసభలో కమ్మ సంఘం సభలోనూ మాట్లాడారు. ఆడ 99.9% ఎవరో వడ్డించే వాళ్ళు వంటలు చేసే వాళ్ళు వేరే కులం వాళ్ళు ఉండొచ్చేమో, కానీ 99% వాళ్ళ కులం వాళ్ళే ఉంటారు కాబట్టి ఆడ సమ్మగా ఉంటది. అది ప్రజాస్వామ్యం కాదు. ఓకే, అసలు కుల సంఘం మీటింగ్ లో నన్ను అడిగితే రాజకీయాలు మాట్లాడకూడదండి. అంటే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, మన నాయకుల్ని మనం పొగుడుకోవచ్చు, మన వాళ్ళు ఇది చేశారు, మన వాళ్ళు వచ్చి సమాజానికి అది చేశారు, మన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఇవన్నీ చెప్పొచ్చు, తప్పలేదు. కానీ ఇంకొకటి మీద విషయం కక్కడము, ఏ కులం చెప్పిందండి ఇంకో కులం మీద విషయం కక్కమని? అది మానవత్వం కాదు, మానవత్వాన్ని మర్డర్ చేయడం అది. అసలు ఆ విధవ గురించి మాట్లాడడం వేస్ట్. ఆ విధవ దానికి దీనికి సంబంధం అయితే లేదులేండి అసలు. అది 0% లింక్. సో 40% ఓట్ బ్యాంకింగ్ తో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ క్రమక్రమంగా దగ్గరగా ఉన్నటువంటి నేతలందరూ కూడా పార్టీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు. ఈ మంతెండ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి కార్యకర్తల్లోకి అన్ని నియోజకవర్గాల వారీగా పర్యటనలు ఆల్రెడీ ఆయన ప్రకటన కూడా చేశారు. సో ఈ పర్యటన ఎటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజీనామాలు కావచ్చు, గతంలో వెళ్లిపోయినటువంటి నేతల యొక్క ఇంపాక్ట్ కావచ్చు, ఈ పర్యటన మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎంతవరకు ఉన్నాయి? కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, జగనన్న ఎప్పుడు వస్తాడు ప్రజల మధ్య. కానీ ఒకటి నాయకులు పోతున్నారు అంటున్నారు కదమ్మా, ఇది కూడా నేను మళ్ళీ కరాఖండిగా చెప్పగలను, భవిష్యత్తులో ఇటువంటి మళ్ళీ చూస్తాం. ఇంకా ఒకరిద్దరు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. మనం దాన్ని కాదనలేము, ఆపలేము కూడా, పరిస్థితులు అటువంటివి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం పోయిందంటే కాదు, అవసరాలు. ఏదో సినిమాలో చెప్తారు చూడండి, అవసరాల కొద్దీ పాత్రలు మారుతుంటే తప్పితే హీరోలు విలన్లు ఉండరని. అది కరెక్ట్ గా రాజకీయాలుగా కరెక్ట్ సూట్ అవుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి ఏమన్నా విలన్ అయినాడా మనకు? పరిస్థితులే హీరోలు, పరిస్థితులే విలన్లు, అంతే. ఇంకా నెక్స్ట్ ఒకరిద్దరు పోయినా అవి జరుగుతుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తకి ఉన్న బంధం రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే మళ్ళీ తెలుస్తుంది. నేను ఒకటి ఈ విషయం అయితే కరాఖండిగా చెప్పగలను అన్నారు, రాజకీయ నాయకుల్లో ఒక సినిమా హీరోకి, ఒక క్రికెటర్ కి
ఉన్నంత క్రేజ్ రాజకీయ నాయకులు అంతగా ఉండదు. వాళ్లకు మించి ఉన్న క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతులు, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి దయ ఎక్కువ ఉందని కూడా అనుకోవచ్చు. రీసెంట్ గా తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ గారు పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ కూడా చూసాము. అంటే అసలు పవన్ కళ్యాణ్ తో మనం పోల్చడానికి కూడా లేదు. మరి పవన్ కళ్యాణ్ పోల్చడానికి కాదు, అంటే జనరల్ గా ఒక ఈయన మాస్ హీరో, ఈయన మాస్ పొలిటికల్ హీరో, ఇద్దరు ఒక ప్లేస్ లో అలా కలిసే పరిస్థితులు రావు కాబట్టి అక్కడ ఆ పరిస్థితి కూడా సంభవించింది. ఆ టైంలో ఆయనే ఆశ్చర్యపోయేలాగా జరిగినటువంటి పరిస్థితిని కూడా చూసాం కదా తిరుపతి వేదిక. అంటే పవన్ కళ్యాణ్ కుండే క్రేజ్ ఇప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ కుండే క్రేజ్ సినిమా క్రేజ్ తప్పితే రాజకీయ నాయకుడి క్రేజ్ కాదు అతనికి ఉండేది. సార్ పవన్ కళ్యాణ్ అదే సభలో తిట్టాడు. కారు నుంచి బయటకు వస్తేనే ఓజీ ఓజీ అంటే వచ్చిన సందర్భం ఏంది, చనిపోతే పరామర్శించడానికి వస్తే ఓజీ అంటారు, సిగ్గు లేదా మీకు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు తిట్టాడు. అవును. సో పవన్ కళ్యాణ్ ఉండే క్రేజ్ సినిమాల నుంచి టర్న్ అయిన క్రేజ్ తప్పితే పరిపాలనా పరంగా రాజకీయాల పరంగా ఆ మాస్ క్రేజ్ అది లేదు. మాస్ లీడర్ కాదు పవన్ కళ్యాణ్. సినిమా హీరో పరంగా క్రేజ్ ఉంది. తెలంగాణ పోతే కూడా కుప్పలు తెప్పలు జనాలు వస్తారు సార్. బరెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చినాయట. అవును. సో అంటే రాజకీయంగా లేదని చెప్పడమే నా ఉద్దేశం. ఈసారి ఎందుకు పవన్ కళ్యాణ్ ఈసారి సొంతంగా 175 స్థానాల్లో పోటీ చేసినా గానీ మేబీ గెలిచేవాడు, ఒక 6-7 స్థానాలు గెలిచేవాడేమో సొంతంగా చేసింటే. అంతకు తప్పితే అది పొలిటికల్ క్రేజ్ అయితే కాదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ఎన్ని విద్యలు చేసినా ఆయన పోటీ చేసిన దాంట్లో 5-10% కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే అది అబ్బా. 20 పోటీ చేసినాడా, 50 పోటీ చేసినాడా, 100 పోటీ చేసినాడా, 5% కంటే పోటీ చేసిన సీట్లలో 5% కంటే ఎక్కువ గెలవలేదు. అది పక్క. ఆయనకుండే క్రేజ్ సినిమా క్రేజ్ అంతే తప్పితే ఇప్పుడు తన మార్క్ ఏం చూపిస్తాడండి? ఇప్పుడు తన మార్క్ చూపించడానికి తన గవర్నమెంట్ కాదు అది, తెలుగుదేశం గవర్నమెంట్ అది. ఉండే దాంట్లో మైనస్ ఏ పడుతుంది తప్పితే ప్లస్ కాదు. వాళ్ళతో కొట్టుకోవడము, ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేయలేడు, అది మైనస్ అవుతుంది. రేపు పక్కన వచ్చేసి నేను పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయినా అంటే ప్రజలు ఏమో నువ్వు పూర్తి స్థాయిలో పనిచేయకూడదు, ఈసారి నీకే ఎక్కువ సీట్లు ఇస్తాం, పూర్తి స్థాయిలో పనిచేయంటారా. పార్టీషన్ గా పదవులు కాదు, డైరెక్ట్ గా మనకే పదవులు కావాలి. ఈసారి నుంచున్న దాంట్లో 100% స్ట్రైక్ రేట్ కాదు, 175 పోటీ చేద్దాము, 175 మనమే కట్టాలి. అంత డెకరేషన్ లేదు. ఇప్పుడు ఎప్పటికైనా కానీ దాదాపు 95% కాపులు అవుట్ రైట్ గా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారనేది మనం వినింది బయట. అది ఇంకా ఏ ఎన్నికల చరిత్రలో కూడా అది జరగదు. ఈ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికల్లో కూడా అది పోయినసారి జరిగింది. ఆ జరిగింది ఎందుకు అన్నది మళ్ళీ చెప్తున్నాను కదండి, కరెక్ట్ కారణాలు అన్నవి ఈవీఎం ఇంకోటి మనం వెతకలేం. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ 10 ఏళ్లుగా ఉన్నాడు అని సింపతి కూడా ఉండింది వాళ్ళకు, కాపుల్లో ఉండింది, చేద్దాము అని చెప్పేసి. ఇప్పుడు కాపుల్ని ఫుల్ గా సాటిస్ఫై చేయడం పవన్ కళ్యాణ్ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నరేంద్ర మోడీ మొత్తం ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ చేతికి ఇచ్చేసి చంద్రబాబు కాదు నువ్వే పంచు అన్నా కానీ అది జరగదు. ఎందుకంటే వాళ్ళు గంపడి ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆ ఆశల్ని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. ప్లస్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే స్థానికంగా పదవులు ఇవ్వడంలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైనా రేపు ఎలక్షన్స్ వచ్చినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆడే కొట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు, మేమేం తక్కువ అంటారు. తెలుగుదేశం వాళ్ళ పక్కన జరగంటారా మీరు బచ్చాగాలని వాళ్ళు అంటారు. సో అక్కడే గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ఇళ్ళకి కానీ పండగ కాదనే సామెత ఊరికే పుట్టదు అమరు, జరుగుతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ కి ఈ ప్రభుత్వ హయాంలో నష్టం జరిగేది ఎక్కువ, లాభం కంటే కూడా. అంటే పవన్ కళ్యాణ్ మంచి మనసుతో నేను ప్రజలకు గంజాలు ఇచ్చేయాలి అనుకున్నా కూడా నష్టం జరిగేది ఎక్కువ తప్పితే లాభం జరిగేది. ఎందుకంటే తను స్వతంత్రుడు కాదు. ఇంకా చంద్రబాబు నాయుడు నాకు లాభం, నా కొడుకు లాభం లేకపోతే నేను ప్రజలకు ఏం చేయను అనే గట్టి మనస్తత్వం చంద్రబాబు నాయుడు. ఏదో జగన్మోహన్ రెడ్డి అంత మంచోడు కాదు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎలక్షన్స్ అయితే మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసినాం, మన పార్టీ వాళ్ళకే ప్రాధాన్యత అని అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళే, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని అందరికి ఇచ్చినారు. వాడు ఇచ్చినోడు మాత్రం ఓటేలే, ఖచ్చితంగా అది ఓటేలే. తెలుగుదేశం కర్ర కట్టినోడికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వాడే ఓటేలే, మనం ఓటేస్తారులేని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు వేయలే. కానీ చంద్రబాబు నాయుడు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బా, ఊర్లో అందరితో పాటు మీరు కూడా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన కార్యకర్తలకి 100 మందికి నచ్చలేదు, ఇంకా మాకు ప్రాధాన్యత ఎక్కడుందని బాధపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, వాళ్ళ ఊర్లో ఒక నాయకుడికి మాత్రమే ఇస్తాడు, నువ్వు తినరా అంటాడు. మిగతా 99% మందికి కాలుతుంది. అదే డిఫరెన్స్. ఇప్పుడు మా వాళ్ళు పార్టీ మీద మాకేం జరగలేదని కోప్పడి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని మాత్రం అనట్లేదు. అందరితో పాటు మాకు ఇచ్చేది ఇచ్చినారు అంటారు. డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు, మా నాయకుడితో మాకు ఇంటరాక్షన్ లేదనే బాధే ఉంది అందరిలో. బాధ, అవును, మాకు దూరం అయిపోయాడు మా నాయకుడు అనే బాధ ఉంది. అది ఖచ్చితం, అది మాత్రం ప్రతి కార్యకర్తలో ఉంది. మాకు ప్రాముఖ్యత తగ్గిపోయిందనే బాధ కూడా ఉంది. అంటే ఇప్పుడు వాలంటీర్లు వచ్చిన తర్వాత మాకు ఇంపార్టెన్స్ లేకుండా పోయిన బాధ కూడా ఉంది.
వాటిని సార్ట్అవుట్ చేస్తాం. ఖచ్చితంగా వాటి మీద చర్చ జరుగుతుంది పార్టీలో. వాటిని ఎలా అధిగమించాలనేది కూడా పార్టీ ఆలోచిస్తుంది. కార్యకర్తకు ప్రాముఖ్యత అయితే ఉంటది. అది ఎందుకంటే ఒకసారి మనకు దెబ్బ పడిన తర్వాత మనం తెలుసుకుంటాం. సార్ కానీ చంద్రబాబు మనస్తత్వం ఏంటంటే ఇప్పుడు మళ్ళా వాళ్ళ కార్యకర్తల్ని లోకల్ గా నాయకులు ఉంటారు కదా, తినండి రా అని చెప్తున్నాడు. బెల్ట్ షాపుల రూపంలోనో, మందు రూపంలోనో, ఇసుక రూపంలోనో. మిగతా ఊర్లో వాళ్ళకి ఏమీ లేదు, చేతిలో చిప్ప. ఓకే సో అందరూ ఆపోజిట్ అవుతారు, అందరూ తిరగబడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవడానికి 2019 తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఒక కారణం. ఎందుకు చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినారంటే ఎవరైనా ఇదే చెప్తారు, అబ్బా జన్మభూమి కమిటీలు అంటారు. అవునా కదా? ఒకటి తిన్నాడు, మిగతా ఎవరికి ఇవ్వలేదు, అందరికి కాలింది ఊర్లో, అందుకే అగేన్స్ట్ గా ఓట్లు వేసినారని. సో దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు లేదు అట్లా చేస్తే ఎట్లా, అందరికి సమన్యాయం చేయాలి కదా చేశారు. అది ఇంకొక కొత్త రకం సమస్యకు దారి తీసింది. అంటే కార్యకర్తలు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము దూరం అయిపోయినాము, మాకు గ్యాప్ వచ్చింది, మాకు ఇంపార్టెన్స్ లేదు, ఇవన్నీ వచ్చినాయి. సో వాటిని ఎట్లా అధిగమించాలనేది ఇప్పుడు మా పార్టీలో మళ్ళా అంతర్గతంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఆ విధంగానే స్టెప్స్ పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, ఇంతవరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క, కార్యకర్తలు నేను బాగా చూసుకుంటానని. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేశారు. సో మార్పులు అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఒకసారి మనకు ఏదైనా అనుకున్నది జరగనప్పుడు వీ హ్యావ్ టు గో విత్ అనదర్ ప్లాన్. చంద్రబాబు మాత్రం అట కాదు. చంద్రబాబు ఎప్పుడు కాదు, 40 ఏళ్ళ నుంచి చంద్రబాబు రాజకీయం ఏం చేస్తుంటే, నాకు లాభం ఉందా వాడికి మేలు చేస్తా, నాకు వాడి వల్ల లాభం లేదా వాడికి చచ్చిన మేలు చేయను అంటే వెరీ క్యాల్కులేటెడ్. నేను వాడికి ఎందుకు ఇవ్వాలి, వాడు ఎట్లా నాకు ఓటేడు కదా, లాభం చేయడు కదా. ఇట్లా జనాలకు అందరికీ ఏమి ఇడు, నాయకులకు ఇస్తాడు. నాయకుడు ఒకటి తింటాడు, జనాల చేతిలో 5 ఏళ్ల తర్వాత దెబ్బలు కూడా తింటాడు. అది ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క కీలకమైన విశ్లేషణ కోసం మాకు ఇచ్చినటువంటి మీ బిజీ షెడ్యూల్ లో కూడా మాకు టైం కేటాయించి మాకు ఇచ్చినటువంటి ఆల్వేస్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అమర్, కీప్ ఇట్ అప్. అండ్ మైరా మీడియా ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇదండి డాక్టర్ చింతా ప్రదీప్ గారు తీనటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.